హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. సంక్రాంతి స్పెషల్గానే కాదండి, మనం ఎప్పుడు ఎల్లప్పుడు టీ స్నాక్గా ఏదైనా కరకరలాడే చెక్కలు చేసుకొని తింటూ ఉంటాం కదా. చాలా క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఈ చెక్కలు అందరికీ తెలిసిందే, అందరూ ఇష్టపడేవి. ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకొని దాంట్లో గంట సేపు నానబెట్టుకుని పెసరపప్పు, శనగపప్పు పెద్ద స్పూన్ వేసేసుకొని కొంచెం పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలానే నువ్వులుంటే నువ్వులు కూడా వేసేసుకోండి. కొంచెం వెన్నని లైట్గా కరిగించి ఒక చిన్న గరిటె వేసానండి. తగినటువంటి సాల్ట్ వేసేసుకొని దీంట్లో చక్కగా కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి. చక్కగా ఆ వెన్నంతా మన పిండికి పట్టాలి కదా. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడాలండి. ఇట్లా గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని చక్కగా సాఫ్ట్గా మన పిండిని చక్కగా కొంచెం లైట్గా మసాజ్ చేస్తూ కలిపేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా కలుపుకుంటే మన చెక్కలు క్రాక్స్ రాకుండా చాలా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా వస్తాయి. ఇలా కలిపేసేసుకొని జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మన పిండి ఇంకొంచెం సాఫ్ట్గా తయారై ఉంటుంది. దాన్ని చిన్న సైజు నిమ్మకాయ అంత ముద్దలు తీసేసుకుని ఒక ప్లేట్లో ఒక 10-15 పెట్టుకుందామండి. ఎందుకంటే ఒకేసారి చేసి పెట్టుకున్నామండి క్రాక్స్ వస్తాయి మన చెక్కలు. అందుకని కొన్ని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు చెక్కలు ఒక 4 విధాలుగా చేసుకునేటట్లు మీకు చూపిస్తాను. మీకు ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఒక ప్లాస్టిక్ పేపర్ మీద చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా మన ఇంట్లో ఏదో బాక్స్ కానీ, గిన్నె కానీ, గ్లాస్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, మన చేతికి చక్కగా పట్టుకునే విధంగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఆ బాక్స్ని ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ తిప్పామనుకోండి, చక్కగా మనకి పల్చటి చెక్కలు రెడీ అవుతాయి. ఇట్లా చేత్తోనే ఒత్తుకోవచ్చు. ఇట్లా చేత్తో పెట్టుకుని మన వేళ్ళు నొప్పండి బాబు. అందుకని ఈ బాక్స్, గిన్నె అట్లా వాడేసుకుందాం. అలానే మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రతోటి కూడా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఒక బాల్ పెట్టేసేసుకొని పిండిది దాని మీద పేపర్ క్లోజ్ చేసేసి మనం చపాతీ వత్తినట్టు చక్కగా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ తిప్పుకుంటూ చేసుకుని చక్కగా మన పల్చటి చెక్కలు తయారవుతాయి. ఇది ఒక మెథడ్. తర్వాత అలానే మన అరిసెల చెక్కలు ఉంటాయి కదండి, అరిసెల చెక్కల మీద ఒక పేపర్ పెట్టేసేసుకొని ప్లాస్టిక్ పేపరు కంపల్సరీ ఆయిల్ మాత్రం స్ప్రెడ్ చేయాలండి, లేకపోతే మనకి అట్టుకుపోతుంది పిండి. ఇట్లా దాని మీద ఇంకో పేపర్ పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేస్తామనుకోండి, ఈ విధంగా కూడా చెక్కలు, పల్చటి చెక్కలు మనకి రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనం చెక్కలు చేసేసుకోవచ్చండి. పూరి ప్రెస్ లేదని బాధపడాల్సిన పనే లేదు. ఇలా చక్కగా నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కోటి దాంట్లో 2, 3 ఎన్నో మనకి సరిపోయాన్ని, నూనెకి సరిపోయాన్ని వేసేసుకొని చక్కగా మధ్యలో తిరగేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 10 to 12 మినిట్స్ పడుతుందండి. అవి మీకు వేగినట్టు కొంచెం ఇట్లా టచ్ చేస్తే నూనెలోనే కొంచెం కరకర సౌండ్ వస్తుంది. అట్లా తీసి పక్కన పెట్టేసుకున్నాను. పేపర్ వేసిన ప్లేట్లో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అది పీల్ చేసుకుంటుంది. కొత్తగా చెక్కలు చేసేవాళ్ళు నా టిప్స్ ఫాలో అవుతారని అనుకుంటానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటాను. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.